హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రాజ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. కానీ దారి అంతా కూడా కావ్యనే గుర్తు తెచ్చుకుంటూ తన మీద చూపిస్తున్న ప్రేమకు ఇక రాజ్ కూడా ముగ్ధుడైపోతాడు. క్యాబిన్కి వెళ్ళిన తర్వాత తన కబోర్డ్ని ఓపెన్ చేసి అచ్చం కావ్య చెప్పినట్టే కారులో ఒకటి, అంతేకాకుండా తన క్యాబిన్లో ఒకటి ఇన్హేలర్ అయితే పెట్టుకుంటాడు. ఇక రాజ్ అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు దాకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కావ్య ఏదో తప్పు చేసినట్టు నా విషయంలో అందరూ నిలదీశారు. కానీ అందరూ వచ్చేసిన తర్వాత కూడా కావ్య ఒకటే నా మీద అంత కేర్ చూపిస్తుంది. అదే కదా నిజంగా భార్య అంటే అని చెప్పేసి రాజ్ మనసులో అనుకుంటూ, అవును నేనేంటి ఈ కావ్య గురించి తెగ ఆలోచించేస్తున్నాను. కావ్యని ఎక్కువగా ఆలోచించుకొని కొంప తీసి మనసులో పెట్టుకుంటున్నానా ఏంటి? చీచిచ్చి ఎప్పటికీ అలా జరగదు అని చెప్పేసి మళ్ళీ రాజంతటా రాజే కావ్యని మనసులో నుంచి తీసేస్తాను అని, ఆలోచనలోంచి తీసేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన వర్క్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అంతేకాకుండా ఇక డల్లాస్ వారి డిజైన్స్తో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్ విషయంలోనూ కూడా శృతికి త్వరగా డిజైన్స్ని కంప్లీట్ చేయమని చెప్పేసి అనటంతో ఇక సార్ డిజైన్స్ రెడీ సార్ అని చెప్పేసి శృతి అయితే క్యాబిన్కి వస్తుంది. ఇక వెంటనే శృతి క్యాబిన్కి రాగానే డిజైన్స్ చూసిన రాజ్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి శృతి, నీకేమైనా లేకపోతే నేను నా కోపాన్ని చూసిన తర్వాత మాత్రమే నువ్వు డిజైన్స్ని ఫుల్గా వేయగలవా? నీకు మొన్న చెప్పాను డిజైన్స్ కావాలి అని చెప్పి, కానీ నువ్వు డిజైన్స్ వేయలేకపోయావు. కోపంతో టెన్షన్తో నేను నీ మీద అరిచాను. అప్పుడు అద్భుతమైన డిజైన్స్ని అరగంటలో నా కళ్ళ ముందు తీసుకొని వచ్చి పెట్టావు. అరే ఇప్పుడు నీకు ఇంత టైం ఇచ్చాను, అయినా ఏంటి శృతి, ఈ డిజైన్స్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో తెలుసా, ఎన్ని కరెక్షన్స్ ఉన్నాయో తెలుసా అని అనగానే, సార్ అది అని అనగానే అసలు మొన్న వేసిన డిజైన్స్కి వీటికి ఎంత డిఫరెంట్ ఉందో తెలుసా అని చెప్పేసి అనగానే, సార్ యాక్చువల్గా మొన్న వేసిన డిజైన్స్ నావి కాదు సార్ అని చెప్పేసి శృతి చెప్పేస్తుంది. వాట్ శృతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనగానే, అవును సార్ ఈ డిజైన్స్ లాస్ట్ టైం కూడా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, వెళ్ళి వాటిని చేసుకొనిరా అని చెప్పేసి అన్నారు. ఆ రోజు కూడా కరెక్ట్గా మీ వైఫ్ కావ్య మేడం ఆఫీస్కి వచ్చారు. కరెక్షన్స్ చేసి నన్ను గండం నుంచి గట్టెక్కించినంత పని అయింది. అంతేకాకుండా డల్లాస్ వాళ్ళు మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అంతే, డిజైన్స్ ఇవి రెడీ అవ్వలేదు. ఆ టైంలో కూడా కావ్య మేడం ఆఫీస్కి వచ్చారు. కావ్య మేడం డిజైన్స్ వేసి మీ ముందుకు తీసుకొని వచ్చిన వెంటనే మరుక్షణమే మీరు చించి ముక్కలు చేసి వాటిని డస్ట్బిన్లో పడేశారు సార్. కానీ నిజానికి ఆ డిజైన్స్ వేసింది నేను కాదు, మీ భార్య కావ్య మేడమే అని చెప్పేసి అనగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇజ్ ఇట్, ఈ డిజైన్స్ అన్నీ వేసింది నా భార్య కళావతినా అని చెప్పేసి అనగానే, అవును సార్ యాక్చువల్గా ఆ నిజాన్ని అప్పుడే చెప్పేస్తాను అని చెప్పేసి అన్నాను, కానీ మీ మేడం వద్దు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు నిజం చెప్పక తప్పలేదు సార్, సారీ సార్ అని చెప్పేసి అనగానే, ఓకే అయితే అని చెప్పేసేసి రాజ్ అయితే అంటాడు. శృతి ఇక క్యాబిన్లో నుంచి వెళ్ళిపోగానే రాజ్ అయితే ఆ రోజు చించి ముక్కలు చేసి డస్ట్బిన్లో వేసేసింది గుర్తు తెచ్చుకుంటూ, నేను చాలా పెద్ద తప్పే చేశాను. ఇంటి ముందు ముగ్గులు వేసి వంటగదిలో వంటలు చేసి నీకేం తెలుసు డిజైన్స్ అంటే అని చెప్పేసేసి అనవసరంగా కళావతిని అవమానించాను. చాలా బాధపడి ఉంటుంది. అయినా కళలకు సంబంధించిన ఇంటిలో పుట్టిన కళావతికి ఒక కళాకారిణి అనుకున్నాను, కానీ గొప్ప ప్రాజెక్ట్ విషయంలో డిజైన్స్ కూడా వేసే అంత గొప్ప కళాకారిణి అని నాకు ఈరోజే తెలిసింది. అంటే కళావతి దగ్గర ఇంత టాలెంట్ ఉందన్నమాట. నేను అనవసరంగా కళావతిని నా భార్యగా చేసుకున్న రోజు ఎన్నో మాటలు అని బాధ పెట్టాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది కళావతి నా భార్యగా రావటం నా అదృష్టమేమో అనిపిస్తుంది. అమ్మ చెప్పినట్టో లేకపోతే నేను చేసుకున్నట్టో ఎక్కడి నుంచైనా ఒక మంచి పోషగా ఉన్న అమ్మాయిని తీసుకొని వస్తే అర్ధరాత్రి పూట హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి నా మీద అంత కన్సర్న్ చూపించేదా? ఇక నా కంపెనీలోకి వచ్చి
డిజైన్స్ చించి ముక్కలు చేసిన తర్వాత కూడా అంత సైలెంట్గా ఉండగలిగేదా? ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళు ఒక్క మాట అంటేనే పడని వాళ్ళు భర్త అన్ని మాటలన్నా పడుతుంది అంటే నా భార్య కళావతికి భూదేవికి ఉన్నంత సహనం ఉంది. ఇక లాభం లేదు. తనని చాలా ఇదిగా చూశాను, చాలా మాటలతో బాధ పెట్టాను. ఇక కళావతికి థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం వచ్చింది. కళావతిని ముందు భార్యగా అంగీకరించను అనుకున్న నేను కళావతిని తీసుకొని వచ్చి ఈ ఎండి చైర్లో కూర్చోబెట్టిన తక్కువే అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. సో నా భార్యలో ఇంత టాలెంట్ ఉంది. అంత టాలెంట్ని నేను ఊరికే వదిలేను. కళావతి యొక్క ప్రతిభ వంటగదికి మాత్రమే అయ్యేటట్టు చూడను. కళావతిని నాతో పాటు ఆఫీస్కి తీసుకొని వస్తాను. ఇక కళావతి కారణంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా అంచెలంచెలుగా ఎదిగింది. నా భార్యలో ఉన్న టాలెంట్ని అంతటిని బయటకు తీసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దూసుకొని వెళ్ళిపోవడానికి గల కారణం స్వరాజ్ ఒకటి అయితే తన భార్య ఇంకొక రూపంలో సహాయం చేస్తున్నారు. ఇద్దరు కూడా టాలెంట్తో దూసుకుపోతున్నారు అనేటట్టు చేస్తాను అని చెప్పేసేసి రాజ్ అయితే అనుకుంటూ ఆనందంతో తిరిగి ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన రాజ్ ఇక నేరుగా కళావతి దగ్గరికి వెళ్ళాలి అనుకునే లోపల ఒక పక్క ధాన్యలక్ష్మి అయితే నాన్న రాజ్ ఒక మాట కూర్చో ఇక్కడే అని చెప్పేసి అంటుంది. వాళ్ళ నాయనమ్మ తాతయ్య అందరూ కూడా ఇక కబుర్లతోటి కాలక్షేపాలతోటి మాటలతోటి శ్రీశైలం వెళ్ళి వచ్చినవన్నీ చెప్తూ ఉంటారు. సరే అని చెప్పేసేసి వాళ్ళతోనే డిస్కషన్ చేస్తూ ఉంటాడు రాజ్. అయితే ఇక ఇదిలా ఉండగా కనకం పక్కింటావిడ కూతురికి శ్రీమంతం లాంటి ఒక చిన్న ఫంక్షన్ చేస్తారు. అయితే అప్పుడు కనకం అనుకుంటుంది, కడుపుతో ఉన్న ఆడపిల్లకు తల్లి తన బిడ్డకు ఏమేమి తినాలనిపిస్తుందో అన్నీ తీసుకొని వెళ్ళాలి కదా, అవి చెయ్యాలి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చేస్తే డబ్బులు ఏమో చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అనుకోగానే, చూడు కనకం, ఆవిడ నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు అంతా నేను విన్నానే. ఇదిగో ఈ 5,000 నా దగ్గర ఉన్నాయి. ఈ 5,000తో దానికి ఇష్టమైన స్వీట్స్, పూలు, పట్టు చీర అన్నీ తీసుకొని వెళ్ళి ఇవ్వు అని చెప్పేసి అనగానే, అవునా అయ్యా, సరేనయ్యా, ఏననుకున్నా అది మన కూతురు, కడుపుతో ఉన్న కూతురు, దాన్ని అలా వదిలేయటం కరెక్ట్ కాదు. దానికి కూడా అచ్చటా ముచ్చట చేద్దామయ్యా. ఇప్పుడే ఈ విషయాన్ని నేను మన అమ్మాయికి చెప్పాలి అని చెప్పేసేసి ఇక వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసి కావ్యకి ఇవ్వమనటంతో, హలో అమ్మా, ఎలా ఉన్నావు, బాగున్నారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మేము బాగున్నామమ్మా, నువ్వెలా ఉన్నావు అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉండగా ఈ లోపలైతే అక్కడికి వచ్చేస్తారు ఇక ఇంట్లో తాకట్టు పెట్టిన సేట్జీ. ఇక వెంటనే కృష్ణమూర్తి, ఓయ్ కృష్ణమూర్తి అని చెప్పేసి అనగానే, ఎవరమ్మా నాన్నని అంత మర్యాద లేకుండా పిలుస్తున్నారు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. ఎవరు లేరులే అమ్మా అని చెప్పేసేసి ఇక ఫోన్ని కట్ చేసేసాను అనుకొని కింద టేబుల్ మీద పెట్టేయటంతో టేబుల్ మీద నుంచి కింద పడిపోతుంది ఫోన్. ఇక అక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా కావ్యకైతే వినిపిస్తూ ఉంటుంది. ఇలా కావ్యకి వినిపించటంతో ఇక వెంటనే కావ్య షాక్ అయిపోతుంది. చూడు, కూతురు పెళ్ళి అని చెప్పేసి 10 లక్షలకు ఇల్లు నా దగ్గర తాకట్టు పెట్టారు, డబ్బులు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఇదిగో ఇక్కడ ఉన్న టేబుల్ మీద డబ్బులు ఏదో ఒక రోజుకి వడ్డీ కింద తీసుకొని వెళ్తున్నాను. రేపటి లోపల నా అసలు నాకు ఇవ్వలేదు అనుకో, ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ రోడ్డు మీద వేసేసి ఇంటిని వేలం పాట పెడతాను. లేకపోతే ఈ ఇంటి మీద పూర్తి అధికారాలన్నీ నేనే తీసుకుంటాను, గుర్తు పెట్టుకోండి అని చెప్పేసేసి అతనైతే వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న కావ్య కన్నీళ్లతో షాక్ అయిపోతూ ఉంటుంది. అంత నాన్నకి ఎంతో ఇష్టమైన ఇల్లు, చిన్నప్పటి నుంచి మీ ముగ్గురు ఆడపిల్లలు పుట్టి ఎన్నో జ్ఞాపకాలతో కూడిన ఇంటిని తాకట్టు పెట్టారా, ఆ ఇల్లు రేపటితో మాది కాకుండా పోతుందా అని చెప్పేసి కావ్య అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఏం చేయాలయ్యా, ఇప్పుడు నాకేమీ అర్థం కావటం లేదు, ఉన్నది ఈ ఒక్కగాను ఒక ఇల్లు అని చెప్పేసి అనగానే, ఏం చేద్దామే కనకం, అప్పట్లో తెలిసో తెలియకో అబద్ధాలు ఆడావు, కానీ ఇప్పుడు ఏమో ఇక ఎప్పటికీ అబద్ధాలు ఆడను అని చెప్పేసి అంటున్నావు. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితులన్నీ చేజారిపోయిన తర్వాత నీ నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా అదంతా కూడా వృధానే కనకం. ఏం చేస్తాం, ఈ ఇంట్లో ఉన్న జ్ఞాపకాలు అన్నిటినీ మర్చిపోవాలి. రేపొద్దున కల్లా మనం 10 లక్షలు ఇవ్వాలి అంటే అది జరగని పని. అందుకని సామాన్లన్నీ సర్దేసేయి,
రేపు ఉదయానికి ఆయన ఇంటి ముందుకు వచ్చి సేట్జీ వచ్చి అరిచి గోల చేసేయటం కన్నా మనమే ముందుగా అక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కనకం, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కావ్యకు తెలియకోకూడదు. కావ్యకు తెలిస్తే చాలా బాధపడుతుంది. ఇప్పటికే అత్తవారింట్లో అనేక సమస్యలతో మనకి చెప్పకోకుండా అంతా బాగానే ఉంది అని చెప్పేసేసి మనకు సంతోషాన్ని ఇస్తుంది. తనకు తోడుగా ఇంకొంచెం కష్టాలను జోడిస్తే ఇంకా ఇంకా నా కూతురు అత్తవారింట్లో బాధపడుతుంది, మనశ్శాంతి ఉండదు, చెప్పద్దు అని చెప్పేసి కృష్ణమూర్తి అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న కావ్య అయితే ఎంతగానో బాధపడిపోతూ కృంగిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా రాజ్ అయితే వాళ్ళందరితోనూ మాట్లాడి కావ్యకు బిగ్ థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసేసి ఇక కావ్య టాలెంట్ని ఇలా వదిలేయకూడదు అని చెప్పేసేసి ఇక రాజ్ అయితే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి కావ్య ఏడుస్తూ కనిపిస్తుంది. ఇక వెంటనే కళావతి ఏమైంది అని అనగానే అబ్బే ఏమీ లేదండి, కంట్లో ఏదో పడింది అంతే అని చెప్పేసి అనగానే కళావతికి ఏదో అయ్యింది, ఎందుకని ఇంతలా ఏడుస్తుంది, దీనికి గల కారణం ఏంటి చెప్పమంటే చెప్పటం లేదు, నా ముందు ఏడుస్తుంది కానీ ఏడవనట్టు నటిస్తుంది, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనగానే ఇక రాజు అయితే కళావతికి ఏమైంది అని అనగానే గుడ్ నైట్ రాజుగారు అని చెప్పేసి అటు తిరిగి నిద్రపోతూ ఇక ఏడుస్తూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక రాజ్ కూడా నిద్రపోతాడు. మళ్ళీ నిద్రలో నుంచి లేచి కావ్య కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రాత్రంతా ఏడుస్తున్న కావ్యని ఎందుకని ఏడుస్తుంది, ఏం జరిగినట్టు అని చెప్పేసేసి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఉదయాన్నే రాజ్ కూడా రాత్రంతా కళావతి ఏడుస్తుంది అంటే దానికి ఏదో అసలు పెద్ద కారణం ఉండొచ్చు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే రాజ్ కళ్యాణ్ని తీసుకొని ఇక మార్నింగే వాకింగ్కి వెళ్దామని చెప్పేసి ఇద్దరు వాకింగ్కి వెళ్ళేసేసి తిరిగి అయితే ఇంటికి వస్తూ ఉంటారు. తిరిగి ఇలా ఇంటికి వస్తూ ఉండగా ఇక కనకం వాళ్ళ ఇంటి మీద నుంచి రావటంతో అక్కడ సేట్జీ గొడవ చేస్తూ ఉంటే గొడవ చెయ్యొద్దు బాబు, వెళ్ళిపోతున్నాం అన్నీ సర్దేసుకున్నాం బాబు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అన్నయ్య అక్కడ వదిన వాళ్ళ ఇంటి ముందే అన్నయ్య ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే రాజ్ అయితే కార్ని ఆపుతాడు. ఇక వెంటనే కార్ని ఆపి ఏం జరుగుతుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇక అప్పు చెప్తూ ఉంటుంది, అమ్మ అదిగో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంది కదా మోసం చేసి, దానికోసం ఇంటిని తాకట్టు పెట్టింది. కానీ ఇప్పుడు ఈయన ఏమో రోజుకి కొంత కడతామంటే లేదు మొత్తం ఒకేసారి కట్టాలి అని గొడవ చేస్తుండు అని చెప్పేసి అప్పు అయితే సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు రాజు అయితే ఒక్క నిమిషం ఆగండి, మీకు మొత్తం ఎంత ఇవ్వాలి అని చెప్పేసి అనగానే 10 లక్షల రూపాయలు బాబు అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే కారులో ఉన్న చెక్ బుక్ని తీసుకొని వచ్చేసేసి కళ్యాణ్ ఇవ్వటంతో ఇదిగోండి మీకు నేను 10 లక్షల రూపాయలని చెక్ రాసిస్తున్నాను, తీసుకోండి, ఇంటి పత్రాలను ఇప్పుడే వాళ్ళకు ఇచ్చేసేయండి, పెద్దవాళ్ళ పట్ల గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ముందు ఆయనకు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి రాజనంగానే ఇంత డబ్బు ఒక్క క్షణంలోనే ఇచ్చేస్తాము అంటే మేము ఎందుకు వీళ్ళని బాధ పెడతాం, కనకం కృష్ణమూర్తి బాధ పెడితే మమ్మల్ని క్షమించండి, ఇదిగో అమ్మ నీ ఇంటి పత్రాలు అని చెప్పేసి కనకం చేతిలో అయితే పెడతారు. ఇక వెంటనే కనకం అయితే కన్నీళ్లు తుడుచుకుంటూ బాబు మీరు ఇంత పెద్ద సహాయం చేశారు, మీ రుణం మేము తీర్చుకోం బాబు అని చెప్పేసి అనగానే అప్పుడు కృష్ణమూర్తి కూడా అంటూ ఉంటారు, బాబు మమ్మల్ని ఆపదలో ఆదుకున్నావు కానీ నీ దగ్గర ఇంత డబ్బు తీసుకోవటం మాకు సమంజసం కాదు అని చెప్పేసి అనగానే చూడండి ఇప్పుడు నేను 10 లక్షల రూపాయలు ఇచ్చాను కదా, ఇందుట్లో రూపాయి కూడా నాది కాదు, ఈ డబ్బంతా కూడా మీ అమ్మాయి కష్టార్జితమై అని చెప్పేసి అనగానే ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును మీది కళాకారుల కుటుంబం, కళాకారుల దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది అని చెప్పేసేసి నా భార్య కళావతి ద్వారా నేను తెలుసుకున్నాను, ఈ విషయం తనకు కూడా తెలీదు, మీరు ఇంకేమీ బాధపడద్దు, అయినా నేను ఇంటి అల్లుణ్ణి, ఆ మాత్రం కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోకపోతే ఎలాగూ, ఇటువంటివన్నీ కూడా ఇంటికి వచ్చిన కావ్యను చూసి నేను నేర్చుకున్నాను, ఇక మీరు ఎప్పుడు కూడా చేతులెచ్చి జోడించకూడదు, మీ చేతులు ఎప్పుడు కూడా ఆశీర్వదించేటట్టే ఉండాలి, వెళ్ళండి లోపలికి వెళ్ళండి
అని చెప్పేసేసి ఇక వాళ్ళనైతే లోపలికి పంపించటంతో ఇక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక రాజ్ కళ్యాణ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తూ ఉండగా కళ్యాణ్ అంటూ ఉంటాడు, అన్నయ్య వదినకు నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావు, వదిన ఆ డబ్బులైనా ఇటు ఇవ్వచ్చు, కానీ అందులో రూపాయి కూడా ముట్టుకోలేదు కదూ అని అనగానే, అకౌంట్లో వేసిన డబ్బులే కాదురా కళ్యాణ్, ఇక రూమ్లో లాకర్లో కూడా డబ్బులు పెట్టాం, ఆ డబ్బుల్లో కూడా తను రూపాయి కూడా తీయలేదు అని అనగానే, ఏదైనా అంటే కోపం వచ్చింది కానీ అన్నయ్య, వదిన వ్యక్తిత్వం మాత్రం చాలా గొప్పది, వదిన లాంటి భార్య దొరకటం నాకెందుకో అనిపిస్తుంది నీ అదృష్టము అని చెప్పేసేసి అని అనగానే, అవునరా అవును, మీ వదినకు మరో సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను, నువ్వు కూడా ఆ డిజైన్స్ వదిన వేసిందని అప్పుడే ఎవరి దగ్గర రివీల్ చేయొద్దు అని అనగానే, అలాగే అన్నయ్య, సరే పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక రాజు వాళ్ళైతే లోపలికి వెళ్తారు. ఇక అలసిపోయి లోపలికి వచ్చిన రాజును చూసి కళ్ళమట కన్నీళ్లతో ఒక్కసారిగా కావ్య స్పీడ్గా వెళ్ళి హక్ చేసుకొని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. హై కళావతి, ఏమైంది, ఎందుకలా బాధపడుతున్నావు అని చెప్పేసి అనగానే చేతులు రెండు జోడించి, నా తల్లిదండ్రుల జీవితం ఏమైపోతుందో అనుకున్నాను, నా పుట్టింటి వాళ్ళు రోడ్డున పడతారు అనుకున్నాను, కానీ ఆపదలో దేవుళ్లాగా మీరు వెళ్ళి డబ్బు ఇచ్చి నా కుటుంబాన్ని నలుగురిలోనూ నవ్వుల పాలు కాకుండా చేశారు, ఇంతకన్నా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి కావ్య అయితే ఏడుస్తూ ఉంటుంది. కళావతి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వే కాదు నేను కూడా చూస్తూ ఉండలేను, అయినా వాళ్ళకేమీ నా కష్టాజితమేమీ ఇవ్వలేదు, నువ్వే ఇంత వ్యక్తిత్వంతో ఉంటే మీ నాన్న అక్కడ ఇంకా వ్యక్తిత్వంతో ఉన్నాడు, మీ కుటుంబమే ఇంత అనుకుంటా, అందుకని నేనైతే నా రూపాయి ఇవ్వలేదమ్మా, నీ రూపాయే ఇచ్చాను అని చెప్పేసి అనగానే, నా డబ్బులా, నేను ఎక్కడి నుంచి సంపాదించాను అని చెప్పేసి అనగానే, అవంతా నీకే తెలుస్తుంది, నీకు తెలియకుండా ఉందా, నువ్వు దాచిపెట్టినట్టే నేను దాచిపెడుతున్నాను అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. ఇక్కడ ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు వాడాలి అని నీకు అనిపించలేదా అని అనగానే, అనిపించలేదండి, నాది కాని డబ్బులు ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అది మీరు అవసరానికి వాడుకోమన్నారు, అంతేకాని నా పుట్టింటి అవసరాలకు కాదు కదా, అందుకని నేను ఎప్పుడు కూడా మాట తప్పకుండా ఉంటాను అని చెప్పేసి అనగానే అప్పుడు రాజు అంటూ ఉంటాడు, కళావతి దగ్గరకు వచ్చి, చూడు కళావతి, ఇన్ని రోజులు ఏదో అయిపోయింది, ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేనే నీకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి అనగానే, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి అని అనగానే, కంపెనీ పరిస్థితి ఏమైపోతుందా, నలుగురిలోనూ కూడా నవ్వుల పాలు అయిపోతుంది, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి ఇష్టం వచ్చినట్టు మీడియా వాళ్ళు ఇక రాస్తారు అనుకున్న క్షణంలో నువ్వు డిజైన్స్ వేసావు, డిజైన్స్ వచ్చిన తర్వాత కూడా వాటిని నేను చించి ముక్కలు చేశాను, ఇంకొకరికైతే చాలా కోపం వచ్చేది, కానీ నువ్వు సహించావు, స్వప్న చేత ఇక శృతి చేత డిజైన్స్ పంపించావు, శృతి చేత డిజైన్స్ వేసి ఇక డల్లర్స్ వల్ల డీలర్స్ అన్నిటినీ మనకు వచ్చేటట్టు చేసావు, ఈ విషయంలో నీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు నాకు ఎంత స్ట్రెస్ రిలీఫ్ చేసావు, ఆ డిజైన్స్ కాస్ట్ ఎంతో తెలుసా, 50 కోట్లు, ఆ డిజైన్స్ చూసిన తర్వాత ఇక ఇంకా డిజైన్స్ కావాలి అని చెప్పేసి మరో డీల్ కూడా రాబోతుంది, ఇప్పుడు చెప్పు, నీ మూలాన కంపెనీకి 50 కోట్ల ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ఈ డిజైన్స్ మూలాన 50 కోట్లు వస్తే నీ కన్న తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయలు సాయం చేయటంలో అది నా డబ్బు ఎలా అవుతుంది, అది పూర్తిగా నీ డబ్బే కళావతి అని చెప్పేసి రాజ్ చెప్పటంతో ఇక వెంటనే ఆ మాటలకు కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య అయితే అంటూ ఉంటాడు, కళావతి, రేపటి నుంచి నువ్వు ఇలా ఉండటం కాదు, కారు డ్రైవింగ్ నేను నీకు నేర్పిస్తాను, నువ్వు కంపెనీకి ప్రతిరోజు రావాలి, అక్కడ పూర్తిగా అన్నీ నువ్వు నేర్చుకోవాలి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రాజ్ ఎండి అయితే ఇక రాజ్కి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ నువ్వే అవ్వాలి, అందుకని చెప్పేసేసి ఇక నువ్వు ఉదయాన్నే లేచి వంటగదికే పరిమితం కాకుండా రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అడుగు పెడుతున్నావు అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఈ విషయాన్ని ఉదయాన్నే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పటంతో ఇక కళావతి దగ్గర ఇంత టాలెంటెడ్ ఉందా, ఇక పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు నాన్న రాజ్, మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు, నువ్వు చాలా మంచివాడి
కష్టపడ్డదానివి, అందుకని చెప్పేసేసి ఈ కళావతి నిన్ను భార్యగా వచ్చేటట్టు దేవుడే ఇచ్చాడు అని చెప్పేసి ధాన్యలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. ఇలా అందరూ కూడా కావ్యని పొగడటం, కావ్యని ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అడుగుపెట్టి బ్రాండ్ అంబాసిడర్గా రాజ్ గుర్తించటం, బ్రాండ్ అంబాసిడర్గా కావ్యని చెప్పటంతో ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది. ప్రతి విషయంలోనూ దీందే పైచేయి అయిపోతుంది, ప్రతిసారి దీందే హవా అయిపోతుంది. ఇదేమో దుగ్గిరాల ఇంటి కోడలట, నాకేమో ఇంటి పేరు లేకోకుండా ఒక అనాథ ఇంటి కోడలుగా ఉంటున్నాను, దానికేమో లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు, నా అకౌంట్లోనేమో రూపాయి కూడా లేకపోవటం. అసలు ఈ రాహుల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నేను బాగానే అనుభవిస్తున్నాను, కానీ నా కళ్ళెదురుగా ఇది మాత్రం ఆనందంగా ఉండటానికి వీల్లేదు. దీని ముఖంతో కంపెనీలో అడుగుపెట్టి ఏలేస్తుందా? చిచ్చి, ఇదంతా చూస్తూ ఉండటానిక, దీనికి అంత సీన్ లేదు అని చెప్పేసేసి నలుగురిలోనూ నవ్వులు పాలు అయ్యేటట్టు కొడితే పెద్ద దెబ్బనే కొట్టాలి, దెబ్బకు ఇంట్లో కూర్చొని ముగ్గులు వేసుకుంటూ ఆ గిన్నెలు తోముకుంటూ ఉండాలి దీని పరిస్థితి అని చెప్పేసేసి స్వప్న అయితే సొంత కావ్య మీదే ఇక తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నుంచి అంతా దానికి చెడే జరగాలి అని చెప్పేసేసి దాని ఎటువంటి సిచ్యువేషన్ వస్తే కావ్యను అడ్డంగా బుక్ చేయాలా అని చెప్పేసి స్వప్న అయితే ఈ రకంగా ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి ఆ తర్వాతి ఎపిసోడ్లో ఇక స్వప్నకు శ్రీమంతం అనే ఒక టాపిక్ రావడంతో స్వప్న కడుపు విషయంలో నిజాలు ఇంట్లో బయటపడబోతున్నాయి. మరి అప్పుడు ఏం జరగబోతుంది అన్నది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని